హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఇంటి పేరిల్లు శ్రీ శుభానందాదేవి సమేత ముక్తేశ్వర ఆలయంలో మొన్న కళ్యాణానికి వడిబియ్యం పోసినాం కదా, అవి వండుతున్నాం అనమాట. అన్నదానం ఉందన్నమాట ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు. అయితే ఇంకా మేమందరం కలిసి, కాలనీ వాళ్ళందరం కలిసి చాలా బాగా చేస్తాం ఏదైనా సరే. ఇప్పటికి కూడా చెప్పిన కార్తీక మాసం అయినా ఇంకా చాలా ఏ పండుగ అయినా సరే కాలనీలో అందరం కలిసి చాలా బాగా చేసుకుంటాము. మన కళ్యాణం రోజు కూడా చాలా బాగా చేసినాము ఊరేగింపు. ఈరోజు కూడా అన్నదానం అనేసి అందరం ఇంకా లేడీస్ అందరం కలిసి అనుకొని వచ్చినాం అనమాట గుడికి. ఇక అందరు కూర్చున్నారు నేను పోయేటప్పటికే. హనుమాను, అమ్మవారు, ముక్తేశ్వర స్వామి శివుడు, అమ్మవారు ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఇంకా ఈ ఆలయ కమిటీ సభ్యులు ఉంటారు కదా, వీళ్ళందరూ అనమాట ఇక్కడ ఉన్నోళ్ళు వంటలు చేపిస్తారు. 12:30 అట్లా అవుతుంది. ఎండ మస్తు ఎండ కొడుతుంది, కాలు కాలుతున్నాయి. ఎండలు ఎట్లున్నాయి అసలు ఇప్పుడు. ఇక వాళ్ళు వంటలు చేపిస్తుంటే ఇక మేము అందరం ఫోటోలు దిగుతున్నాం అనమాట. కొంచెం అందరం గుర్తు ఉంటుంది కదా. కొంతమంది నారాయణపేట సారీలు కట్టుకొని వచ్చిండ్రు, వాళ్ళది గ్రూప్ ఫోటో వీడియో తీస్తున్నాను అనమాట. కొంచెం సపరేట్గా బాగుంటుంది, మంచిగా కనిపిస్తుంది కదా కలర్ఫుల్గా. వాళ్ళను కొంచెం వీడియో తీసి ఇంకా ఈడ పెంటయ్య అంకులు, రామారావు అంకులు వాళ్ళందరూ కూర్చున్నారు. రామారావు అంకుల వాళ్ళ మన్మరాలు. 1 గంట అయిందన్నమాట. ఇప్పుడు 1 గంటకి ఇక స్టార్ట్ చేసినాం అనమాట అన్నదానము. వంటలు టైంకు చేసిర్రు, ఇక తింటుండ్రు అనమాట అందరు. ఇంకా లైన్ కట్టిర్రు. చాలా బాగా అవుతుంది ఏ పండుగ అయినా సరే. కార్తీక మాసం అని, ఇంకా దుర్గా నవరాత్రులు, దసరా, బతుకమ్మ పండుగ, రాములవారి కళ్యాణం అయినా ఏ పండుగ అయినా కానీ మా కాలనీ లేడీస్ అందరు కలిసి చాలా బాగా ఎంకరేజ్ చేసుకుంటాం, మంచిగా చేస్తాం అన్నమాట. మా కాలనీలో అందరు వస్తారు. ఇక ఒక గ్రూప్ అని ఉంటుంది అనమాట, పారాయణ గ్రూపు. అందులో మెసేజ్ చేయంగానే కథం అందరు వచ్చేస్తారు. డ్రెస్ కోడ్ ఉన్నా సరే అలానే మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేస్తే కథం ఉన్నోళ్ళు అందరూ కట్టుకొని వస్తారనమాట చీరలు. ప్రతిసారి డ్రెస్ కోడ్ పెట్టుకుంటూనే ఉంటాం మేము. మొన్న కళ్యాణాన్ని కూడా డ్రెస్ కోడ్ పెట్టినాము. ఈరోజు కూడా నారాయణపేట సారీలు అని ఇక ఉన్నోళ్ళందరూ కట్టుకొని వచ్చిరనమాట. ఇంకా అన్నదానం స్టార్ట్ అయింది, తింటూనే ఉంటారు అనమాట. మా వాళ్ళందరూ వచ్చిర్రు, మేము పోయినాం, అందరు వచ్చిర్రు. ఇక ఆంటీ వాళ్ళు, కమల ఆంటీ, శోభ ఆంటీ, ఇంకా లలిత ఆంటీ. ఇక వీళ్ళైతే బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, నలుగురు. లత, సుజాత, గీత, వీళ్ళంతా. ఇక వీళ్ళేమో మా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఇక మ్యూజికల్ చైర్ గేమ్ పెట్టిరనమాట. ఇక అందరం కూర్చొని ఆడుతూ ఉన్నాం అన్నమాట. ఫస్ట్ ఇక చైర్లలో కూర్చున్న తర్వాత కొంచెం వీడియో తీసిర్రు, నవ్వుకుంటా ఉన్నాం అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో ఆడేది కదా ఈ గేమ్స్, మళ్ళీ ఇప్పుడు కూడా ఆడుతున్నామని చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి అనమాట. మా తోటి కోడలు, నేను, చైతన్య, విజయ ఆంటీ, కమల ఆంటీ, శోభ ఆంటీ, ఇంకా చాలామంది ఉన్నారు. విజయ ఆంటీ, ఈ అక్క పేరు అయితే నాకు తెలియదు, లలిత ఆంటీ, ఇంకొచ్చేసి మంజక్క, తర్వాత ఉపేంద్రక్క, ఇంకా ఎవరు ఉన్నారు ఇక్కడ, నేను, వీళ్ళందరం ఇక ఆడుతూ ఉన్నాం అనమాట. ఇక డ్యాన్సులు చేసుకుంటా అందరు అంటారు అనమాట, ఉట్టిగా నడిచినట్టే ఉంది, డ్యాన్సులు చేయరా అంటే ఇక కమల ఆంటీ, శోభ ఆంటీ వీళ్ళంతా డ్యాన్సులు వేస్తారు కొంచెం. ఇక మేమైతే ఏం డాన్సులు వేయలేదు, మాకైతే డాన్సులు రావు, కొంచెం తక్కువ వస్తాయి అనమాట. కమలాంటి, శోభ అంటే వీళ్ళంతా కొంచెం బాగా వేస్తారు డ్యాన్సులు. చైతన్య నవ్వంటే నవ్వుకున్నాం. ఇక కొంచెం సేపు మంచిగా అనిపించింది. చిన్నప్పుడు ఎప్పుడో ఆడినాం కదా, మంచిగా పెట్టిరు. శోభ అంటే బాగా ఎంకరేజ్ చేస్తుంది అనమాట గేమ్స్ అన్నీ. ఆమెనే చేస్తుంది అన్నీ, ఇది ఆడదాం అదే ఆడదాం అనేసి. ఇగో చైతన్య వీళ్ళంతా లాస్ట్కి వచ్చేటప్పటికి మూడు చైర్లు, నలుగురు ఉన్నారు. కమల ఆంటీ, విజయ ఆంటీ, చైతన్య, సురేఖ, నలుగురు ఉన్నారనమాట. లాస్ట్ దాకా చూడండి, ఎవరు గెలుస్తారో చూడండి వీడియో. ఇగో డ్యాన్సులు వేస్తారు చైతన్య, కమలాంటి. కమలాంటి కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది ఏ దానికైనా సరే. కొంచెం వీళ్ళిద్దరు ముందుంటారు అనమాట అన్నిట్లల్లా. ఇక మేమైతే ఫోన్ చేస్తే మేము వెళ్తూనే ఉంటాం కంపల్సరీ. ఎవరైనా సరే ఇక మెసేజ్ చేసుకొని పోతాం అనమాట గ్రూప్లో. ఇక డ్యాన్సులు వేస్తారు చూడు చైతన్య, కమలాంటి. ఆంటీకి అయితే పాప కాళ్ళ నొప్పులు ఉన్నా సరే మంచిగా లాస్ట్ దాకా ఆడింది విజయ ఆంటీ. ఇక నలుగురు ఆడుతుండ్రు. తర్వాత ఒకరు వెళ్ళిపోయారు, కమలాంటి అవుట్ అయింది. తర్వాత వీళ్ళు ముగ్గురు ఉన్నారనమాట, చైతన్య, సురేఖ, విజయ ఆంటీ.
తర్వాత చూడండి ఇక లాస్ట్కి విజయ ఆంటీ కూడా వెళ్ళిపోయింది, చైతన్య సురేఖ ఉన్నారు. ఇక చైతన్య విన్ అయిందనమాట. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.